ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు మీకు నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు మీకు తోడేయండి, మిమ్మల్ని బలపరిచి నడిపించి భద్రపరిచి ఆదరించునుగాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుదాం. దేవుని వాక్యములో నుండి యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనం. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తానే స్వయంగా నీ గురించి నీతో మాట్లాడుతున్నటువంటి ఈ మాట మన జీవితాల్లో దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు అనడానికి ఇదొక బలమైనటువంటి వాగ్దానపూర్వకమైన వాక్కు. మనల్ని ఎత్తుకొనుచు రక్షించువాడు. సాధారణంగా చిన్న పిల్లలను మనం ఎత్తుకుంటాం, చిన్నవారిని భుజాన వేసుకుంటాం. కానీ దేవుడు నెరసిన వెంట్రుకలు వచ్చే వరకు చంకన పెట్టుకుంటానని వాగ్దానం చేసినవాడు. అదే దేవుడు మనతో ఈ మాట తెలియజేస్తున్నాడు. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. మనల్ని ఎత్తుకొని ఆయన తాను అనుగ్రహించే రక్షణని మనకు కల్పిస్తారు. రక్షణ లేని లోకంలో నెమ్మది, క్షేమము, కాపుదల, భద్రత లేని ఈ భయానక లోకంలో మన సంరక్షణ ఎవరు, మన కాపుదల ఎవరు అంటే మన దేవుడే. ఎలా ఆయన రక్షిస్తాడు అనగా మనల్ని ఎత్తుకొని. ఎందుకు ఎత్తుకోవాలి? చిన్నపిల్లలు నడిచేటప్పుడు రాయి తగిలి తొట్టు పడతారని, చిన్నపిల్లలు నడిచేటప్పుడు కాలుకి ముళ్ళు, మేకులు, గాజు పెంకులు గుచ్చుకొని గాయమవుతాయని, ఏ గాయము కలగకుండా కాపాడబడాలని. ఎందుకు ఎత్తుకుంటారు అంటే నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, నడిపించినప్పుడు నడవలేని స్థితిలో కూడా ఉన్నప్పుడు ఎత్తుకుంటారని మనందరికీ సర్వసాధారణంగా తెలిసిన విషయమే. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు అలాగ చేస్తారంటే మన మీద ఉన్న ప్రేమ, రెండవది మన మీద ఉన్న బాధ్యత. దేవుడు కూడా మన మీద ప్రేమను, తన బాధ్యతను ఈ విధంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనము అనేక సమయాలలో అనేక విషయాలలో దిగులు చెంది, కలత చెంది, కలవరపడి ఎంతో వేదన చెందుతూ ఉంటాం. దిక్కుతోచని పరిస్థితుల్లో కృంగిపోతూ ఉంటాం. అయితే దేవుడు మన మీద ప్రేమను మరియు భద్రతను కలిగిన వారై తన ప్రేమ, తన భద్రత మనకు తెలియచేయచ్చు. ఈ వాగ్దానాన్ని మన ఎదుటికి తీసుకొచ్చి మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, నీ భయాన్ని, నీ అభద్రతా భావాన్ని తొలగించుకో, నీ కలవరాన్ని తొలగించుకో. ప్రభు మీద ఆధారపడు. నిశ్చయంగా ప్రభువు నీకు తోడైండి నిన్ను ఎత్తుకొనుచు నిన్ను రక్షించి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా నిలబెడతారు. చాలా వరకు కలవరాలు, భయాలు పెట్టుకొని అనేక మంది బిడ్డలు కృంగిపోతూ ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. చుట్టూ ఉన్న సంబంధ బాంధవ్యాలను పాడు చేసుకుంటారు. ఆత్మీయతను కోల్పోతూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కలవరపడి, నువ్వు దిగులు పడి, ఈ లోకంలో పొందుకొనదగింది ఏదీ లేదు. కానీ దేవుని వాగ్దానమునందు విశ్వాసం ఉంచు. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభువు నీ పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను ఎత్తుకొని రక్షించి సురక్షితంగా ఉంచే రక్షకుడైన దేవుడు, ప్రేమ కలిగిన తండ్రి, తల్లి కంటే తండ్రి కంటే ఉత్తముడైన దేవుడు. ఆయన పాదాల దగ్గర ఒక్కసారి కన్నులు మూసి అప్పగించుకుందామా? ప్రేమాస్వరూపుడైన మా తండ్రి, మమ్మల్ని ఎత్తుకొని రక్షించే మా మంచి దేవానికి స్తోత్రాలు. ఈ లోకంలో మా పాదములకు రాయి తగలకుండా, మేము జారిపడకుండా, మేము కుంగిపోకుండా, కృషించిపోకుండా మమ్మల్ని కాపాడుటకు, మమ్మల్ని సంరక్షించుటకు మీరు మమ్మల్ని ఎత్తుకుంటానని వాగ్దానం చేసినందుకే స్తోత్రాలు. తండ్రి, ఎత్తుకొని సంరక్షించే నీ చేతులకు ప్రతి బిడ్డని అప్పగిస్తున్నాను. దేవా, వారి మార్గములన్నింటిలో, వారి జీవితకాలం అంతా ప్రభా నీ చేతి స్పర్శ, మీ చేతి రెక్కల నీడ, ప్రభా మీరు ఎత్తుకునే అనుభవాన్ని వారికి కలుగు చేయండి. ప్రతి కేడు నుంచి, శోధన నుంచి తప్పించండి. కలవరాలు, దుఃఖం, వేదన కొట్టివేయండి. సమాధానం, నెమ్మది, ధైర్యాన్ని కలుగు చేయండి. బిడ్డల చుట్టూ నీ కాపుదల నుంచి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.